రాష్ట్రంలో ఆలయాల నిర్వహణ, తిరుమల లడ్డూ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శించారు. చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేవని ఎద్దేవా చేశారు. కదిరిలో రథం కింద పడి 6 భక్తులు గాయపడటం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. ఆలయాల్లో వరుస ఘటనలు జరుగుతున్నా చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా నెయ్యి కొనుగోలు వ్యవహారంలో గతంలో 315 రూపాయలు ఉన్న నెయ్యిని ఇప్పుడు 716 రూపాయలకు సప్లై చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తప్పులు చేస్తూ ఆ నిందలు తమపై వేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిజికల్ డెఫిసిట్ అంటే నథింగ్ బట్ అప్పులు. చంద్రబాబు నాయుడు గారు పెంచుకుంటూనే వెళ్తూ పోతా ఉన్నాడు. ఒకసారి గమనిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరం అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడి నుంచి గమనిస్తే అంటే మా 5 ఏళ్ల పీరియడ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల పీరియడ్ 2025-26 దాకా అంటే 2019-20 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల వరకు కూడా ఈ 25-26 ఆర్థిక సంవత్సరం కూడా మొదటి 10 నెలల వరకు కూడా చూస్తే మా 5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలో ద్రవ్యలోటు, ఫిజికల్ డెఫిసిట్ అంటే అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే గమనించమని అడుగుతాను. అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే మా 5 సంవత్సరాల హయాంలో ఎంత తక్కువగా ఉందో అదే చంద్రబాబు గారి హయాంలో అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువగా ఉందో తేడా తెలుస్తుంది. అంటే మా హయాంలో ఇంకా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం. చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న పరిపాలనకు ఆయన ఇస్తా ఉన్న బిల్డప్ కు మధ్య తేడాను స్పష్టంగా చూపించే మరొక చిత్రపటం ఇది, మరొక పెయింటింగ్ ఇది. ఓవైపు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తాడు, మరోవైపు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తా ఉన్నాడు. పైగా వాళ్ళు చేస్తా ఉన్న అప్పులన్నీ కూడా బయటకు రానివ్వకుండా దాచేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అది ఇంకా ఆశ్చర్యం. వాళ్ళు చేస్తా ఉన్న అప్పులు బయటకు రానివ్వకుండా ఏకంగా దాచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2024-25లో ఆయన వాస్తవంగా చేసిన అప్పులు ఏకంగా 81,082 కోట్లయితే ఇది కాగ్ రిపోర్ట్లో Statement 6 from Finance Accounts for Government of Andhra Pradesh released by CAG for the financial year 24-25. CAG report Statement 6 ఇది. ఆ ప్రింట్ పెట్టేసినాం అంతే. CAG రిపోర్ట్ లో తీసుకొచ్చి ప్రింట్ చూపిస్తా ఉన్నా నీకు మీ అందరికీ కూడా. అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇప్పుడు ఇచ్చేది కాక 20,000 ఇస్తానని చెప్పినాడు. మొదటి ఏడాది ఎగ్గొట్టేసినాడు. రెండో ఏడాది 20,000కు గాను ముక్కి అప్పుడు ఒక 5,000 ఇచ్చారు. అంటే 2 ఏళ్ళకి కలిపి 40,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాల్సింది 40,000కు గాను ఇచ్చింది కేవలం 10,000. అంటే 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ. ఇది ఎప్పుడు ఇస్తావు స్వామి ఆ రైతులకు అందరికీ? రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అడిగితే నోరు కూడా మెదపడం లేదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల తర్వాత పైగా మా ప్రభుత్వ హయాంలో 53,52,000 మంది రైతులకు మా ప్రభుత్వ హయాంలో రైతు భరోసాను వర్తింపజేసి మేము ఇస్తే ఈయన హయాంలో 46,85,000 మందికి కుదించేసినాడు. అంటే దాదాపుగా 7 లక్షల మంది రైతులను ఎగరగొట్టేసినాడు. పైగా కౌలు రైతులకు ఒక పైసా కూడా ఇవ్వాల. కౌలు రైతులు గాని ROFR పట్టాదారు రైతులు గాని వీళ్ళెవ్వరికి కనీసం ఒక పైసా కూడా ఇచ్చింది లేదు. ఈయన హయాంలోనే జూలై 6, జూలై 8 సప్లై చేసిన మరో 4 ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈయన హయాంలోనే ఆ ఫెయిల్ అయిన అవే ట్యాంకర్లు మరుసటి నెల ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ తిరిగి టీటీడీకి వచ్చినాయి. వేరే కంపెనీ పేరుతో వచ్చిన వాటిని టీటీడీ అనుమతి ఇచ్చింది. వాటిని లడ్డూలు తయారు చేయడంలో ఉపయోగించుకున్నారు ఆగస్టు సెప్టెంబర్లో. ఇది అయిన వెంటనే సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు జరిగిన ఈ విషయాన్ని దాచిపెట్టి జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని అది ఈయన ఎదురారోపణ. ఇది మేం చేసినామని ఎదురారోపణ చేసింది ఈయన హయాంలో జరిగింది. రిజెక్ట్ అయినవి మళ్ళీ వెనక్కి రాకూడదు, అలాంటిది మళ్ళీ వెనక్కి వచ్చేట్టుగా చేసినాడు. వైష్ణవి డైరీ, సంఘం డైరీకి ఉన్న సంబంధాలు అందరికీ తెలుస్తూనే ఉంటాయి. వెనక్కి వచ్చినాయి, వాడినాడు. మళ్ళీ ఎదురు మా మీద దాడి సెప్టెంబర్